దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనము కట్టుకునే దానికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప సదవకాశం, దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం. కారణం ఏంటంటే దేవుడు ఈ లక్షణాలు మనలో నుండి ఆశిస్తున్నాడు. మనుషులు మనలో నుండి కొన్ని ఆశిస్తారు. ఆ యొక్క వ్యక్తిని మనం నిజంగా ప్రేమిస్తున్నట్లయితే వాళ్ళు మనలో ఏమి ఆశపడ్డారో వాటిని మనం ఏం చేస్తాం? నెరవేరుస్తాం. డిసప్పాయింట్ చేయం, మనం నిరుత్సాహపరచం. కారణం ఏంటి? ఆ యొక్క వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ యొక్క వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆ యొక్క వ్యక్తికి ఇష్టమైన లక్షణాలు నీ జీవితంలో కలిగి ఉండి ఆ లక్షణాల ద్వారా ఆ యొక్క వ్యక్తిని సంతోషపరిచేదానికి ప్రయత్నం చేస్తాం. ఇక లోకంలో మనం అనేక మంది దేవుని నమ్ముకున్నా దేవుని నమ్ముకోకపోయినా ఇదంతా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ డిసైపుల్షిప్ యొక్క అంశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవునికి ఇష్టమైన లక్షణాలు ఏంటి? దేవుని నమ్ముకున్న మనము, దేవుని అనుసరిస్తున్న మనము ఇక లోకములో క్రీస్తు పేరు పెట్టుకొని జీవిస్తున్న మనం, క్రీస్తు సంబంధులుగా జీవిస్తున్న మనం, ఆ యొక్క క్రీస్తు మనలో ఆశించే లక్షణాలు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఎందుకు ఈ యొక్క వాక్య సందేశం దేవుడు మనకిస్తున్నాడంటే మనక జీవితాల్లో నిజమైన శిష్యులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజమైన శిష్యులు అంటే నిజం కాని శిష్యులు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి దేవుడు ఎందుకు ఇక సందేశాలు మనకిస్తున్నాడంటే మనము ఈ సందేశాన్ని అనేక సందేశాలు విన్నాం. మనం దాదాపు నాకు తెలిసినంత వరకు కనీసం 60 మెసేజెస్ విని ఉంటాం. ఓన్లీ డిసైపుల్షిప్ గురించి 60 మెసేజ్ కంటే ఎక్కువే విన్నాం. ఇక 60 మెసేజ్లో కూడా ఎన్నో లక్షణాలు మనం నేర్చుకున్నాం, ఎన్నో లక్షణాలు విన్నాం. కానీ దేవునికి ఉద్దేశం ఏంటంటే మనము నానాటికి కూడా శిష్యుడోత్తముల యొక్క లోతులోనికి మనం పాతుకుపోవాలి. దేవునికి బలమైన శిష్యులుగా మనం ఉండాలి. నిన్నటి కంటే ఈరోజు దేవునిలో బలంగా ఉండాలి. నిన్న దేవుడు మనను ఆశిస్తున్న దానికంటే ఈరోజు నిన్న కొన్ని కారణాల చేత ఆయన మనం సంతోషపెట్టలేకపోయాం. కానీ ఈరోజు అలా కాకుండా ఆయన్ని సంతోషపెట్టే లక్షణాలు మనకి జీవితాల్లో కలిగి ఉంటాయి. దేవుని యొక్క బిడ్డగా నువ్వు గమనించవలసింది ఏంటో తెలుసా? మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా మనం ఉండాలి. అలాగని చెప్పి మనుషులను కష్టపెట్టే వారిగా ఉండమని చెప్పట్లా నేను. నువ్వు ఎంతగా తాపత్రయపడతావో ఆ యొక్క వ్యక్తిని నేను సంతోషపరచాలి, నువ్వు ఎంతగా తాపత్రయపడతావో అది ఆ యొక్క వ్యక్తి పైన నువ్వు చూపిస్తున్న ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది. నువ్వు క్రీస్తును నిజంగా ప్రేమిస్తున్నట్లయితే కారణం ఏంటంటే ఆ యొక్క క్రీస్తు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. క్రీస్తు యొక్క ప్రేమ నిదర్శనం ఏంటంటే కల్వరి సిలువ. క్రీస్తు ప్రేమ యొక్క నిదర్శనం ఏంటంటే ఆయన కార్చిన రక్తం. క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దానికి ఒక నిదర్శనం ఏంటంటే ఆయన కల్వరి సిలువలో మన కోసం మరణించిన మరణం. నిజంగా మన కోసం ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఆయన ఇచ్చేశాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అనేక మంది ప్రాణ స్నేహితులు అని పిలువబడతా ఉంటారు. ఏంటి దాని అర్థం? ప్రాణం కంటే మిన్నగా నేను ఆ యొక్క వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను. కానీ చరిత్రలో దాఖలాలు లేవు. తన వంతు వచ్చేసరికి తన యొక్క స్వార్థం కోసం చూసుకునే స్నేహాలుగా మనకి స్నేహాలు ఉంటాయి. కానీ నిజమైన స్నేహితుడుగా నీకు జీవితంలో ఉన్న యేసయ్య, ఆ నిజమైన స్నేహితుడు విడువక నిన్నేం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఆయన నిన్ను నన్ను విడువక ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు.
కాబట్టి మనకి జీవితాల్లో నిజమైన స్నేహితుడిగా విడువక ఆయన మనం ప్రేమిస్తున్నట్లయితే ఒక ప్రశ్న మనం వేసుకుందాం, మనం ఎంతగా ఆయన మనం ప్రేమిస్తున్నాం? నువ్వు ఎంతగా ఆయన ప్రేమిస్తున్నావు అనే దానికి నిదర్శనం నీవు ఎన్ని ఆ యొక్క శిష్యత్వ లక్షణానికి జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు. నీ శిష్యత్వమే దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో అది వ్యక్తపరుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా అపొస్తలుడైన పౌలు జీవితంలో నుంచి కొన్ని లక్షణాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. లాస్ట్ వీక్స్లో మనం ధ్యానం చేసింది దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు? శిష్యులు. నువ్వు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచాం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన సిగ్గుపరచ జాలడు అని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగైతే ఎప్పుడు జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరంటే నిజమైన దేవుని యొక్క శిష్యులు అని దాని గురించి మనం ధ్యానం చేసాం. లాస్ట్ వీక్ మనం ధ్యానం చేస్తుంది దేవుని యొక్క చిత్తమునకు ఎదిరించి దేవునికి ఎదురు చెప్పువాడు ఆయన శిష్యుడు కాదు. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి చిత్తానుసారముగా నడిచి దేవుని యొక్క చిత్తమునకు లోబడి దేవుని యొక్క మాటను శిరసావహించి దేవుని యొక్క మాటకు ఎదురు తిరగకుండా దేవుని యొక్క మాట తన యొక్క జీవితంలో ముఖ్యమైనదిగా ఎంచుకొని ఆ రకంగా జీవించేవారు ఎవరండి? క్రీస్తు యొక్క శిష్యులు. చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతున్న యొక్క మాటలను మనం తీసుకుంటున్నామా, లేకపోతే దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఎదురిస్తున్నామా? శిష్యులు దేవుని యొక్క మాటలను ఏం చేస్తారు? శిరసావహిస్తారు. శిష్యులు దేవుని యొక్క వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యపు వెలుగులో వాళ్ళు నడుస్తారు. శిష్యులకు దేవుని యొక్క మాటలు చాలా చాలా ప్రాధాన్యత వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈరోజు మరికొన్ని లక్షణాలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. ప్రార్థన అయి ఉన్నది. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తనకున్న ఒక అభిలాషను గురించి రాస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు దేవునికి ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు దేవునికి నిజమైన శిష్యుడిగా ఉన్నాడు. ఆ యొక్క అపొస్తలుడైన పౌలు ఆయన రాస్తూ ఏం చెప్తున్నాడంటే, నాకు హృదయంలో ఒక అభిలాష ఉంది, నాకు ఒక ఆశ ఉంది, నా హృదయం ఎప్పుడు కూడా దాని గురించి పరితపిస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు దాని గురించి నేను ఆలోచన చేస్తూ ఉంటాను. నేను అదే నా యొక్క జీవితంలో ముఖ్యం. నా యొక్క ప్రియారిటీ ఏంటంటే దానికే. నా హృదయ అభిలాష ఏంటంటే ప్రజలు రక్షణ పొందాలని. దేవుడు రక్షణ మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. దేవునికి ఒక ఆశ ఉంది, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఆ బాధ్యతను ఆయన నమ్ముకున్న మన పైన ఆయన ఇచ్చాడు. నేను చేసింది నేను చేశాను, నేను ఆ శిలువ కార్యము ద్వారా మిమ్మల్ని నేను విమోచించాను, మిమ్మల్ని నా శిష్యులుగా నేను చేసుకున్నాను. కాబట్టి మీకుండవలసిన హృదయ అభిలాష ఏంటంటే, మీరు ఎలాగ రక్షించబడ్డారో, మీరు ఎలాగ నా యొక్క మార్గాన్ని తెలుసుకున్నారో, మీరు ఎలాగ నా యొక్క గొప్పతనాన్ని గుర్తెరిగారో, మీరు ఎలాగా మీ యొక్క జీవితాన్ని నాకు సమర్పణ చేశారో, అలాగే ఆ యొక్క పరిశుద్ధమైన మార్గాన్ని, ఆ శిలువ మార్గాన్ని, ఆ శిలువలోని యొక్క శక్తిని, సువార్తలోని యొక్క గొప్పతనాన్ని నశించిపోతున్న అనేక మందికి మీరేం చేయాలి? తెలియచేయండి. అది నేను మీ మధ్య నుంచి నేను కోరుకుంటున్నది.
శిష్యులుగా ఉన్న మీరు ఇతరులను శిష్యులుగా చేయాలి. మొదట నువ్వు సరిగా శిష్యునిగా ఉండాలి. రెండవది, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సువార్తను, దేవుని గురించిన మాటలను ఇతరులకు తెలియచేసి వారిని దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించే బాధ్యత మనందరి పైన ఉన్నదనే సంగతి అపోస్తలుడైన పౌలు ఆయన తెలియజేస్తున్నాడు. ఇది నా ఒక్కడి హృదయాభిలాష కాదు. దేవుని యొక్క హృదయాభిలాష ఏంటో తెలుసా? ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదు. ఇక లోకములో సృష్టించబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సృష్టి. దేవుని ద్వారా చేయబడిన ప్రతి ఒక్కరు కూడా తమ పాపముల వలన దేవుని తమ యొక్క జీవితాల్లో లేకుండా జీవించటం వలన వాళ్ళు చేజేతుల నరకం వైపు వెళ్తున్నారు, నాశనాన్ని మార్గానికి వెళ్తున్నారు. కానీ మీకు ఆ మార్గాన్ని తెలియజేశా. మీరు నా సంబంధులు, మిగతా వాళ్ళు నా సంబంధులు కాదు. నా గురించి మీకు తెలుసు, మిగతా వాళ్ళకు నా గురించి తెలియదు. నాలో ఉన్న గొప్పతనం మీకు తెలుసు, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. కానీ లోకములో అనేక మందికి నా గురించి తెలియదు. కాబట్టి మీకున్న వలసిన హృదయాభిలాష ఏంటంటే, దేవునికి ఎలాగుందో అందరూ అంతటా మారు మనసు పొంది ఆయన రాజ్యములో ఉండాలని దేవుని యొక్క హృదయాభిలాషగా ఎలాగుంటుందో, దేవుని నమ్ముకున్న మనం కూడా మనకు ఉండవలసిన ఆశ ఏంటంటే, నేను ఒక్కడిని కాదు పరలోకంలో వెళ్తాం, నాతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు యొక్క ప్రేమను వివరిస్తాను నేను, యేసు ప్రభుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తాను నేను, ఆయన యొక్క మార్గాన్ని నేను వాళ్ళకి చూపిస్తాను. ఆ రక్షణ మార్గంలో నడిపించేదానికి శాయశక్తులు నేను ప్రయత్నం చేస్తాను అనే అభిలాష, కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నిజమైన శిష్యులు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తన గురించి రాస్తూ, అదే నాకు హృదయాభిలాష అయి ఉన్నది. ఏంటి హృదయాభిలాష? రక్షణ పొందాలి, అందరూ రక్షణ పొందాలి. నేను కళతో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి. నేను కళతో చూస్తున్న ప్రతి ఒక్కరికి సువార్త వినిపించాలి. వారు దాన్ని యాక్సెప్ట్ చేసినా రిజెక్ట్ చేసినా అది నాకు అనవసరం. నా పని నేను చేస్తాను. నేను గొప్ప భారంతో చేస్తాను, ఆషామాషిగా కాదు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బాధ్యతగా దీన్ని భావిస్తాను నేను. దేవుడు నన్ను నమ్మి ఇక బాధ్యత నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ బాధ్యత నా యొక్క జీవితంలో నేను నెరవేరుస్తాను అనే హృదయాభిలాష ఎవరికైతే కలిగి ఉంటుందో వారు నిజమైన శిష్యులు. అది మొదటి భాగం. రెండో భాగంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, నా అవసరతల కోసం కాదు, నాకు కావలసిన వాటి కోసం కాదు. నేను చేసే ప్రార్థన ఎవరి కోసం తెలుసా? నశించిపోతున్న వారి కోసం నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. మనకున్న అవసరతల కోసం మనం ప్రార్థన చేస్తాం, మంచిదే. ఇతరుల అవసరత కోసం ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ఎక్కువగా నువ్వు నేను నిజమైన శిష్యుడు చేసే పని ఏంటో తెలుసా అండి? నశించు ఆత్మల గురించి మానక కన్నీటితో, భారంతో, ఏక మనసుతో ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి నీ కళ్ళ ముందే పాపములో ఉన్నాడు అనుకో, లోకములో అందరిలాగా రాళ్ళేయటం కాదు, వాడు పాపం చేస్తున్నాడు అని. రాళ్ళు వేసేదానికి అనేక మంది ఉంటారు. ఆ బ్యాచ్లో నువ్వు నేను ఉండకూడదు. మనం ఏం చేయాలి? నాయన, ఎంత పాపినైనా నువ్వేం చేస్తావు? క్షమిస్తావు నాయన. మనుషులందరూ ఆ పాపం చేసిన వ్యక్తిని అసహించుకుంటున్నారు, కానీ నువ్వు మాత్రం ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు. కానీ ఆ యొక్క వ్యక్తిలోని యొక్క పాపాన్ని మాత్రమే నువ్వు అసహించుకుంటున్నావు. కాబట్టి ఈ యొక్క వ్యక్తిని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇక వ్యక్తి యొక్క రక్షణను ప్రభువా నువ్వు దయచేయి. ఇక వ్యక్తిని నువ్వు ఆకర్షించే రకంగా నీ కార్యం చేయి అని నీ ప్రార్థనలో నశించిపోతున్న వారి కోసం భారంగా ప్రార్థన చేసే జీవితాలు మనం కలిగినప్పుడు మనం నిజమైన శిష్యులుగా ఇక లోకంలో మనం ఉంటాం. కాబట్టి 25వ శిష్యత్వపు లక్షణం అపోస్తలుడైన పౌలు జీవితం నుంచి 25వ శిష్యత్వపు లక్షణం రోమీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే, ప్రజలు రక్షణ పొందవలని హృదయాభిలాషయు, వారి విషయమై దేవునికి ప్రార్థించువారు
ఎవరండి? శిష్యులు. ఇంతవరకు ఈ పని మనం చేయకుండా ఉన్నట్లయితే, ఇంతవరకు మన ప్రార్థనలో ఇతరుల రక్షణ కోసం మనం ప్రార్థించుకుని ఉన్నట్లయితే, ఇతరుల రక్షణ అనేది మన ప్రార్థనలో లేకుండా ఉన్నట్లయితే, ఉన్నా కానీ ఉండవలసిన మోతాదులో లేకుండా ఉన్నట్లయితే, దేవుడికి సాయంకాల సమయంలో మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. నన్ను నమ్ముకున్న వారులారా, నా రక్షణ పొందిన వారులారా, అనేక మంది రక్షణ కోసం మీరేం చేయండి? ప్రార్థన చేయండి. నేను అనేక సార్లు చెప్పాను ప్రార్థన యొక్క విశిష్టత. ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రజలను మారుస్తుంది. నువ్వు బహుశా చెప్తే నీ మాట వినకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి గొప్ప శక్తికి లోకంలోని అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి ఏంటంటే ప్రార్థనా శక్తి. పెద్ద మెషిన్ కూడా ఒక చిన్న బటన్తో ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది, ఎలక్ట్రికల్ పవర్. తర్వాత అటామిక్ పవర్ చాలా గ్రేట్ పవర్ అనుకుంటాం మనం, కానీ అన్ని శక్తుల కంటే మించింది ఏంటో తెలుసా? ప్రార్థనా శక్తి. ఆ శక్తిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు హృదయం సంతోషిస్తుంది. ప్రార్థన దేవునికి ఇష్టమైంది. ప్రార్థన నీకు జీవితంలో చాలా చాలా అతి ముఖ్యమైనదిగా, విలువైనదిగా నీకు జీవితంలో నువ్వు ఉంచుకో. ఏదైనా నిర్లక్ష్యం చేయి, ఇట్స్ ఓకే, కానీ ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకు. ముఖ్యముగా విజ్ఞాపన ప్రార్థన, ఇతరుల రక్షణ కోసం నువ్వు చేసే ప్రార్థన. ఒక టార్గెట్ పెట్టుకుందాం, కనీసం నెలకు ఒక్కసారైనా, ఒక్కరోజైనా ఉపవాస ప్రార్థన నేను చేస్తా. ఎందుకు? నా అవసరాల కోసం కాదు. నీ అవసరాల కోసం ఇప్పుడు పడితే అప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు, మంచిది. కనీసం నెలకు ఒక్కరోజు, కనీసం నెలకు 6 గంటలు, లేకపోతే కనీసం 12 గంటలు. నేను ఎంతవరకు ఉండగలుగుతాను అంతవరకు, 6 గంటలైనా 12 గంటలైనా ఉపవాసంతో నేను నశించు ఆత్మల కోసం నేను ప్రార్థన చేస్తాను అనే యొక్క తీర్మానం ఈరోజు మీరు తీసుకున్నట్లయితే, నిజంగా ఈరోజు మనం గడుపుతున్న సమయం మన జీవితాలు ఒక్కొక్క దీవెనకరంగా ఉండబోతుంది. నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు నీ బట్టి. నిజమైన శిష్యుడిగా అపొస్తలుడైన పౌలు ఎలాగైతే నిజమైన శిష్యుడిగా ప్రజల రక్షణ కోసం ఏ రకంగా ప్రార్థన చేశాడో, ఎలాంటి అభిలాష కలిగి ఉన్నాడో, ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో, మనము కూడా మన జీవితాల్లో నిజమైన శిష్యులుగా అలాంటి కోరికను మనము కలిగి ఉందాం. అలాంటి ప్రార్థనా జీవితాలు మన జీవితాల్లో మనం కలిగి ఉందాం. అది 25వ లక్షణం శిష్యత్వం నుంచి అపొస్తలుడైన పౌలు యొక్క జీవితంలో. 26వ లక్షణాన్ని మనం చూద్దాం. 26వ లక్షణం రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 8. రోమీయులకు రాసిన పత్రిక 10, 8వ వచనం. వాక్యమును నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఏంటండి? ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? వాక్యము మన యుద్ధ అనగా మన నోట, మన హృదయములో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు శిష్యులు. ఏంటండి? ఇక్కడ అపొస్తలుడైన పౌలు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నా హృదయంలో ఒకటి ఉంచుకున్నా. ఇక లోకములో వేరే వాళ్ళు అన్న మాటలు కాదు నేను ఉంచుకున్నది. వేరే వాళ్ళు నా గురించి తప్పుడుగా మాట్లాడుతున్న మాటలు కాదు నేను హృదయంలో ఉంచుకున్నది. సాధారణంగా ఇక లోకంలో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళకున్న తేడా ఇదే. దేవుని ఎరగని వాళ్ళు ఏం చేస్తారు? ఇక లోకస్తులు మాట్లాడిన మాటలను, వాళ్ళు గాయపరిచిన పరిస్థితులను, వారు మనకి హాని చేసిన పరిస్థితులను, వారు మనకి కన్నీటి తీసుకొచ్చిన భయంకరమైన పరిస్థితులను హృదయంలో ఉంచుకుంటారు. కానీ దేవునికి బిడ్డలమైన మనం నిజమైన శిష్యుడిగా ఇక లోకంలో ఉండాలంటే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో ఉంచుకొనవలసింది ఏంటంటే నా వాక్యం. నీ యొద్ద ఉండవలసింది ఏంటో తెలుసా?
నా వాక్యము నీ యొద్ద ఉండాలి, నీ హృదయంలో నా వాక్యం ఉండాలి, నీ నోట ఏముండాలి? నా వాక్యం ఉండాలి. ఆలోచన చేద్దామా? దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఉన్నప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని యొక్క సహవాసాలకు వచ్చినప్పుడు మన నోట ఏముంటుందండి? దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మంచిది. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో నువ్వు ఎలాగా పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యము నీ నోటి నుంచి బయటకు వస్తుందో, దేవుని యొక్క పరిశుద్ధ ఆరాధనలో ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగైతే నీ హృదయంలో ఉంచుకున్నావో, దేవుని యొక్క పరిశుద్ధ సహవాసాలు ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం నీ యొద్ద ఎలాగ ఉంచుకున్నావో, దేవుని యొక్క సహవాసాల్లో లేనప్పుడు కూడా, నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు ఉంటున్న ఇంటిలో, నువ్వు ఇతరులతో మాట్లాడేటప్పుడు, అది ఫోన్ కాల్ కావచ్చు, లేకపోతే ముఖాముఖి కాల్ కావచ్చు, నువ్వు ఇతరులతో ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు, నువ్వు సంభాషణ చేస్తున్నప్పుడు నీ నోట్లోంచి రావాల్సిందో ఏంటో తెలుసా? దేవుని గురించిన మాటలు. దేవుని యొక్క మాటలు ఎవరి నోట్లోంచి బయటకు వస్తాయో వాళ్ళు నిజమైన శిష్యులు. దేవుని యొక్క మాటలు నీ నోట్లోంచి బయటికి రావాలంటే నీ హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క మాటలు ఉండాలి. నీ ఆలోచనలో దేవుని యొక్క మాటలు ఉండాలి. ఇతరుల గురించి ఆలోచన చేసి, నీకున్న పరిస్థితుల గురించి ఆలోచన చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క నోట్లో నుంచి ఆ ఆలోచనకు తగ్గట్టు మాటలు బయటకు వస్తాయి. అవునా కదండి? అదే దేవుని యొక్క ఆలోచనలతో నువ్వు నింపబడి, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకొని, దేవుని యొక్క వాక్యాన్ని నీ యొద్ద ఉంచుకున్నప్పుడు నువ్వు నేను కూడా దేవుని యొక్క వాక్యము చేత మనం ఏం చేస్తామంటే ప్రభావితమయ్యేవారిగా మనం ఉంటాం. ప్రభావితం అంటే ఇన్ఫ్లుయెన్స్. ఇతరుల మాటల చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాడు లోక సంబంధుడు. దేవుని యొక్క మాటల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడేవాడు క్రీస్తు శిష్యుడు. నువ్వు నిజమైన దేవుని యొక్క శిష్యుడిగా ఇక లోకంలో జీవించాలంటే దేవుని యొక్క మాటల ద్వారా నువ్వు ప్రభావితం చెందాలి. విచారం ఏంటంటే దేవుని యొక్క మాటల ద్వారా ప్రభావితం అయ్యే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎవరైనా ఒక మాట అంటే వెంటనే కూడా నువ్వేం చేస్తావంటే ఆ యొక్క మాటలు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటల కంటే ఆ మాటలకు నువ్వు వేస్తున్నావు, విలువ ఇస్తున్నావు. ఇది లోకస్తులు చేసే పని, క్రీస్తు శిష్యులు కాని వారు చేసే పని. కానీ నువ్వు నేను కూడా క్రీస్తు శిష్యులుగా ఇక లోకంలో ఉన్నాం. క్రీస్తు శిష్యులు క్రీస్తు మాటల చేత వాళ్ళు ఏం చేస్తారు? ప్రభావితం పొందుతారు. నిన్ను నన్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ ఇక లోకంలో చేసేది ఏదైనా ఉన్నదంటే అది దేవుని యొక్క మాటలే. దేవుని యొక్క మాటలు కాకుండా, దేవుని యొక్క వాక్యం కాకుండా ఇంకేదైనా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లయితే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి ఆలోచించాలి. ఒక ప్రశ్న వేసుకో. 30 సంవత్సరాల నుంచి నువ్వు గుడికి వస్తున్నావు, క్రైస్తవ పేర్లు పెట్టుకున్నావు, క్రైస్తవ మట్టు మర్యాదలు పాటిస్తున్నావు, లోకం మనల్ని క్రైస్తవులుగా గుర్తిస్తుంది. ఇంత చేసి శిష్యులుగా ఇక లోకంలో మనం జీవించుకుని ఉన్నట్లయితే నిజంగా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని చూసి మనం సిగ్గుతో తల ఉంచుకోవాలి. నేను అనేక సార్లు మీకు చెప్తున్నాను, దేవుడు ఎందుకు నేను ఏర్పరచుకున్నాడో తెలుసా? దేవుడు ఎందుకు రక్తం కార్చాడో తెలుసా? దేవుడు ఎందుకు ప్రాణం నీ కోసం అర్పించాడో తెలుసా? ఒకప్పుడు లోకములో కలిసిపోయావు, ఒకప్పుడు లోకములో ఉన్న వాటినే అతిశయంగా నువ్వు ఎంచుకున్నావు, ఒకప్పుడు లోకం కోసమే బతికావు, లోకములో ఉన్నవే సమస్తం సర్వం అనుకున్నావు. కానీ దేవుడు ఏం చేశాడు? తన అద్భుతమైన రక్షణ మనకిచ్చాడు. కాగా ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. దేవుడు నీకు పాపానంతటినీ కూడా తుడిచేశాడు. నీకు రావాల్సిన శిక్షను ఆయన తొలగించాడు. నీ శాపాన్ని ఆయన కొట్టేశాడు.
నిత్య జీవాన్ని దేవుడు నీకు దయచేశాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు నువ్వు నాలో ఉన్నావు కాబట్టి, నాతో ఉన్నావు కాబట్టి, నా మాటలు నీలో ఉండాలి, నా లక్షణాలు నీలో ఉండాలి. నేను ఎలాగైతే ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నానో, నేను ఇతరులను ఏ రకంగా ప్రేమించానో, నన్ను పోలి మీరు నడుచుకోండి, నా ప్రవర్తన మీరు కలిగి ఉండండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వాక్యమును మన యొద్ద అనగా మన నోట మన హృదయములో దేవుని యొక్క వాక్యమును ఉంచుకొనివారు దేవుని యొక్క శిష్యులు. ఆలోచన చేద్దాం, ఎన్ని మాటలు మాట్లాడతాం రోజులో. మన వృత్తి సంబంధంగా మాట్లాడతాం, ఇట్స్ ఓకే, వాటి గురించి నేను మాట్లాడతలేదు. పేషెంట్ నీ దగ్గరకు వస్తాడు, నువ్వు డాక్టర్వి కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్పాడు, ఏ మాటలు మాట్లాడు, నోరిప్పితే దేవుని మాటలు రావాలి కదని చెప్పి ఆ పేషెంట్తో మాట్లాడుకున్న మిగతా మాట్లాడే అది కాదు. నీ జాబ్ దృష్ట్యా, నీకు అవసరం దృష్ట్యా నువ్వు మాట్లాడవలసిన మాటలు నువ్వు మాట్లాడు, తప్పలేదు. టీచర్ ఉంది, ఆమె సబ్జెక్ట్ టీచ్ చేయాలి, మ్యాథమెటిక్స్. ఏం చేయాలి? టీచ్ చేయాలి. కానీ నీకు జీవితంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు అనవసరంగా నువ్వు అనేకమైన మాటలు మాట్లాడుతున్నావే, లోకస్తుల్లాగా మాట్లాడుతున్నావే, లోకస్తుల్లాగా నీకు సమయాన్ని అనేకమైన వ్యర్థ మాటల చేత వృధాపరుచుకుంటున్నావో, ఆ మాటల గురించి నేను మాట్లాడుతున్నాను నేను. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క మాటలు మన వద్ద ఉంచుకోవాలి, దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉంచుకోవాలి, దేవుని యొక్క మాటలు మన నోట్లోంచి రావాలి. అలాంటి ప్రవర్తన మనం కలిగినట్లయితే దేవునికి నిజమైన శిష్యులుగా మనం ఉంటాం. 27వ లక్షణం, రోమిలకు రాసిన పత్రిక 10:12. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే 27వ శిష్యత్వపు లక్షణం, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉన్నాడు. తనకు ప్రార్థన అంటే దేవునికి ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యంతో ఉన్నాడని గ్రహించువారు శిష్యులు. కొంతమంది ఆత్మీయ గర్వంతో ఉంటారు. ఏంటి ఆ యొక్క ఆత్మీయ గర్వం? నేను ప్రార్థన చేస్తే ఏంటి ఆ కార్యం జరుగుద్ది అంటే దాని అర్థం ఏంటి? మిగతా వాళ్ళు చేసే ప్రార్థన కంటే నా ప్రార్థన ఏంటి శ్రేష్టమైనది అనే ఒక ఆత్మీయ స్పిరిచువల్ ప్రైడ్ అనేక మంది కలిగి ఉంటాం మనం. కొంతమంది సరిగా ప్రార్థన చేయనప్పుడు మనం గమనించి ఆ వ్యక్తి కంటే నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇక్కడ వాక్య ప్రకారం నిజమైన శిష్యుడు అంటే ఎవరో తెలుసా అండి? ప్రభువు అందరి ప్రార్థనలను ఏం చేస్తాడు? ఆలకించి వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? నీ ప్రార్థనను దేవుడు ఏ రకంగా విని ఆలకిస్తున్నాడో మిగతా వారి ప్రార్థన కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆయన ప్రభు, అందరికీ ప్రభు, నీకొక్కడికే కాదు. ఆయన పక్షపాతి కాదు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు. కానీ మనం ఈ రోజు నుంచి గమనించవలసింది ఏంటంటే, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తున్నావా? దేవుని కొందనాలు, ఇంకా ఎక్కువగా ప్రార్థన జీవితాన్ని బలపరుచుకో. అలాగని చెప్పి నేనే బాగా ప్రార్థన చేస్తున్నాను, మిగతా వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వినడు, మిగతా వాళ్ళు చేస్తే దేవుడి కార్యాలు చేయడు, నేను ప్రార్థన చేస్తేనే కార్యాలు దేవుడు చేస్తాడు అనే యొక్క ఆత్మీయ గర్వాన్ని నీ జీవితంలో కలిగి ఉంటే నువ్వు శిష్యుడవు కాదు. కాబట్టి దేవుని యొక్క శిష్యులైన వాళ్ళు ఏం చేస్తారు? నేను చేసే ప్రార్థనను దేవుడు ఏ రకంగా ఆయన ఆలకించి తన ఐశ్వర్యము చొప్పున ప్రార్థన చేయవారందరికీ ఆయన కృప చూపిస్తాడు. కాబట్టి
నేను అందరితో కూడా కలిసి ప్రార్థన చేస్తాను. నిజంగా మనం ధన్యులం, నిజమైన శిష్యులుగా ఇక లోకంలో మనం ఉండగలుగుతాం. ఈరోజు నేను 3 విషయాలు మీకు తెలియచేశాను. 25, 26, 27. 25ది ఏంటండి? ప్రజలందరూ రక్షణ పొందవలననే హృదయములో అభిలాష కలిగి ఉండి, ఆశ ఉంటే సరిపోదు, పని కూడా చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి కోసం కన్నీరు కార్చాలి. వారి కోసం ఉపవాస ప్రార్థన చేయాలి. కనీసం నీకు ప్రార్థన జీవితంలో కొన్ని నిమిషాలైనా కానీ ఇతరుల రక్షణ కోసం కొన్ని అంశాలు నీ ప్రార్థన జీవితంలో ఉండాలి, ప్రతిరోజు ఉండాలి. అది మొదటిది. ఆ రకంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు నిజమైన శిష్యుడవు. లేకపోతే నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకొని, నీ అవసరాల కోసం ప్రార్థన చేసుకొని, ఇతరుల రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే నువ్వు క్రైస్తవుడు అంతే, శిష్యుడువు కాదు. 26ది, వాక్యమును మన వద్ద ఉంచుకొని మన నోట మన హృదయములో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుని వారు నిజమైన శిష్యులు. 27, మనము ప్రార్థన చేస్తే దేవుడు ఏ రకంగా జవాబిస్తాడో, ఇతరులు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడు తన కృప చొప్పున తన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు కాబట్టి వారి యొక్క ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని గ్రహించేవారు శిష్యులు. కాబట్టి ఇక 3 శిష్యత్వ లక్షణాన్ని మనకి జీవితాల్లో కలిగి ఉండి, మనకి జీవితాల్లో నిజమైన శిష్యులుగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. తల వంచి కళ్ళు మూసుకుందాం.